ప్రార్థన చేసుకుందాం అండి. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే స్త్రీలైన వారు ముసుగు ధరించి సంఘాన్ని గౌరవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా మనవి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, నీ పిల్లలు మేము తండ్రి, గతించిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో మీ యొక్క సజీవ రెక్కల చాటి క్రింద కాచి భద్రపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నిజంగా ఇదిగో ప్రభువా, సహోదరి ప్రార్థించినట్టుగా ఈ దినమును చూడక అందరూ తండ్రి నశించిపోతున్నప్పటికీ మమ్మల్ని అయితే సజీవ లెక్కల్లో ఉంచి ఇదిగో ప్రభువా, మీ మనస్సును తెలుసుకోవడానికి, మేము ఏ లోకం నుండి అయితే వచ్చి మా లోకానికి తిరిగి మేము వెళ్ళడానికి మాకు తండ్రి ఆయుష్కాలను ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో తండ్రి, ఈ దినమున నీ పిల్లలమైన మేమందరము తండ్రి మీ దైవ వాక్కులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ధన్యతను ప్రసాదిస్తారని ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ఇదిగో తండ్రి నీ కొరకు ఉన్నతంగా చెప్పడానికి, ఇదిగో తండ్రి నీ కొరకు బ్రతకడానికి ఇదిగో ప్రభువా, వింటున్న మీ యొక్క బిడ్డలు నీ మాటల వారికి హృదయం అంటూ మనస్కరించుకొని నీ కొరకు జీవించే భాగ్యాన్ని ధన్యతను ప్రసాదిస్తారని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదగినటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాభివందనము తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ప్రభునందు దేవుని బిడ్డలారా, గతించిన కాలం అంతా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడ్డాడు. దేవుని యొక్క సంరక్షణలో ఉన్నాం గనుకనే బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం, తిని జీవించగలుగుతున్నాం. దేవుని కాపుదల ఒకవేళ మన మీద లేకపోతే ఒక విషయం చెప్పమంటారా, ఈ పాటికి మనం శ్మశాన దెబ్బల్లో ఉంటాం. ఇది మాత్రం వాస్తవం. మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడు కానీ ఆ బ్రతుకు ఎవరు ప్రసాదించారు అనేటువంటి ఆలోచన కూడా మనిషికి లేకుండా ఈరోజు సమాజంలో దేవుడంటే లెక్క లేకుండా దేవుణ్ణే ఎదిరించేవారుగా తిరుగుతున్నారండి. బాధాకరమైన విషయం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి మనిషికి తనకున్నటువంటి జాడ్యం, దానికి ఉన్నటువంటి ఆ పొగరు కానివచ్చు, వాడికి ఉన్నటువంటి ఏవైతే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో ఇవన్నీ కానీ పోవాలి అంటే ఎవరు పరిచయం అవ్వాలి తెలుసా? క్రీస్తు పరిచయం అవ్వాలి. కరుడు గట్టిన కసాయి మనుషులు మారారు అని అంటే ఎవరిని బట్టి మారారు తెలుసా? క్రీస్తుని బట్టి మారారు. తెలుసా విషయం? ఒకప్పుడు స్టువర్ట్ ఫోరం అది ఈరోజు సువార్త ఫోరంగా మారింది అని అంటే, స్టువర్ట్ ఫోరంగా ఉన్నటువంటి ఆ ఊరు, ఆ ప్రాంతం ఏదైతే ఉందో అందులో గజ్జి దొంగలు ఉండేవారు. తెలుసా? అలాంటి స్టువర్ట్ ఫోరం ఈరోజు సువార్త ఫోరంగా మారింది అని అంటే, ఎలాంటి మనిషినైనా సరే మార్చేది ఏంటి? వాక్యం. తెలుసా? తారాసింగ్ అనుకుంటా, ఒరిస్సా ప్రాంతంలో ఏమంటే గ్రహిమ్స్, అవునా, అతన్ని తన బిడ్డల్ని సజీవ దహనం చేసి పడేశారండి కారులో, అవునా. ఆ సంఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలన్నిటిని కూడా వణికించింది. కానీ ఏ వ్యక్తినైతే సజీవ దహనం చేసి చంపేశాడో అదే వ్యక్తి మారాడు. అదే వ్యక్తి క్రీస్తు మాటను బట్టి మారి అనేక సంఘాలు కట్టి ఈరోజు గొప్ప సువార్త చేస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరినైనా మార్చగల శక్తి ఎవరికి ఉంది? దేవుని మాటకు ఉంది. ఎవరినైనా మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉంది? బైబిల్కి ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో 4 స్త్రీల జీవితాలు ధన్యం అయిపోయాయి. ఎంతమంది స్త్రీల జీవితాలు? 4 స్త్రీల జీవితాలు. వారి జీవితాల్లో క్రీస్తు రాకముందు సమాజం అంటరాని వారిగా చూసింది ఒక స్త్రీని. మరొక స్త్రీని అయితే అసలు తనకున్నటువంటి బాధను ఎవరు కూడా పట్టించుకోలేదు. మరొక స్త్రీ అయితే
తాను చేస్తున్నటువంటి పాపం ఏదైతే ఉందో దాని గురించి వివరించలేని వారు లేనంత వరకు ఆమె చేస్తూనే ఉంది. మరొక స్త్రీ ఏదో తెలుసా, లోకమంతా తన పాపి అంటుంది, లోకమంతా తను ద్వేషిస్తుంది, ఏ వ్యక్తి కూడా తనను ప్రేమించలేదండి. ఈ నలుగురు జీవితాలలోకి క్రీస్తు వెళ్ళాడు. ఈ నలుగురు జీవితాలలోకి క్రీస్తు వెళ్ళిన తర్వాత, క్రీస్తు వారికి పరిచయం అయిన తర్వాత బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ విధంగా రాయించాడు తెలుసా వాళ్ళ గురించి? ప్రపంచమే సమాజమే వారిని చూసి పాఠాలు నేర్చుకోండి అని రాయించాడు. ఎందుకు పనికిరాని స్త్రీలను ఆ రోజు సమాజం, వీరు ఎందుకు పనికిరారు, వీరి వలన సమాజానికి దమ్మిడి కూడా ఉపయోగం లేదు అన్న వారిని ఒకనాడు సమాజం వారిని తృణీకరించింది. వీరి వలన సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు, వీరి వలన సమాజానికి దమ్మిడి కూడా ఉపయోగం లేదు, వీరు అసలు సమాజంలో ఉండడానికి అర్హత లేదు అనుకున్న వారికి దేవుడు వారిని మాదిరిగా చూపించాడంట. మీకు అర్థమవుతుందా? మనము కూడా దమ్మిడికి పనికిరాము, తెలుసా మీకు ఆ విషయం? నేను కూడా దమ్మిడికి పనికిరాను, కానీ ఈ మాటలు చెప్పే విధంగా ఈరోజు దేవుడు నన్ను నిలవబెట్టాడు అని అంటే ఆ ఘనత ఎవరికో తెలుసా? దేవునికి. దేవుడేనండి నిలబెట్టాడు. ఏమన్నా నా సొంత జ్ఞానం ఇదేమన్నా, లేదంటే నేను ఏమైనా ఎక్కడైనా రాసుకొని తెచ్చుకున్నానా? లేదే. ఇదిగో దేవుడు రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథంలో ఉన్నటువంటి మాటలని చెప్తున్నాను. అవును కదా? ఏమండి అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుణ్ణి ఎవరైతే పెట్టుకుంటారో, లేదంటే దేవుడు ఎవరినైతే పెట్టుకుంటాడో ఆ వ్యక్తి ఎంత అణిచివేతకు గురైనా, ఆ వ్యక్తి సమాజంలో లెక్కించబడలేని వాడైనా సరే సమాజానికి పైగా ఆ వ్యక్తిని దేవుడు తీసుకొస్తాడు. సమాజం ఆ వ్యక్తిని గుర్తించలేకపోయినా, సమాజం ఆ వ్యక్తిని త్రోసివేసేసినా, ఇదిగో దేవుణ్ణి ఎవరైతే పెట్టుకుంటారో, లేదంటే దేవుడు ఎవరినైతే పెట్టుకుంటాడో ఆ వ్యక్తిని మాత్రం సమాజం ముందుకు తీసుకొచ్చి ఇతడు హీరో, లేదంటే ఈమె గొప్ప, సమాజాన్ని ఉద్ధరించే రాణి అని దేవుడు చూపిస్తాడు. తెలుసా విషయం? అవును కదా? దావీదు ఎక్కడో ఉంటాడండి, అవునా? ఎక్కడో కొండ మీద గొర్రెలు కాసుకుంటే దావీదుని తీసుకొచ్చి సమూయేలు చేత అభిషేకించి ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు కదా. ఎలా చేశాడు? అప్పుడు వరకు సమూయేలుని సమాజం అంతా ఏం చేస్తుంది? తృణీకరిస్తుంది. అవును కదా? సౌలు కూడా అదే, ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్న సౌలుని తీసుకొచ్చి రాజ్య సింహాసనం మీద ఎక్కించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద పరిపాలకుడిగా ఉంచాడు. కానీ సౌలు చేసిన తప్పు ఏంటి అని అంటే, ఎదిగిన తర్వాత దేవుని చేతిలో వదకడం మర్చిపోయాడు. అర్థమవుతుందా? ఒక సామెత ఉంటుంది, ఎదుగుతున్న కొలది ఎలా ఉండాలంట? వదగాలని. అంటే మొక్కను చూసి నేర్చుకో అన్నారు. అవునా? అలాగే సౌలు ఎదుగుతున్న ఆ ఎదుగుదల దేవుని ద్వారా వచ్చిందని మర్చిపోయి వదకడం మర్చిపోయాడు. అడ్డకోలంగా వ్యవహరించడం నేర్చుకున్నాడు. అందుకే సౌలు పతన వ్యవస్థకి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాను అని అంటే, దేవుడు ఒకవేళ మనల్ని పెట్టుకుంటే, లేదంటే దేవుణ్ణి మనం ఖచ్చితంగా పెట్టుకుంటే మన జీవితాలు మారిపోతాయండి. ఎలా మారిపోతాయో ఈరోజు ఈ నలుగురిని మీ ముందు నేను పెడతాను. చూద్దాం. మొట్టమొదటి ఒక స్త్రీని మనం చూద్దాం. ఆ స్త్రీ జీవితం గురించి మనం చూడగలిగితే చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త బైబిల్ ఎదురు దగ్గర మత్తయి సువార్త, అక్కడ బైబిల్ తీసుకో. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఇప్పటి నుంచి నువ్వు కూడా బైబిల్ చదువుతూ ఉండు. అర్థమవుతుందా? బైబిల్ ఏం చేస్తున్నావు నువ్వు? మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదువమ్మా. చదువు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుందని కేకల వేసెను. ఈ స్త్రీ ఎవరో తెలుసా? ఈ స్త్రీ సురోఫనికియా స్త్రీ, అంటే అన్యురాలండి. చాలా జాగ్రత్తగా వినండి.
అన్యురాలైన ఈ స్త్రీ వచ్చి ఎవరి దగ్గర ప్రాధాయపడుతుంది, ఎవరి దగ్గర మోకరిస్తుందో తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. అన్యురాలైన ఈ స్త్రీ వచ్చి ఏమని అంటుందని మనం చూడగలిగితే అంటుంది, ఆమె ఏమంటుందంట? ఇదిగో ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒక్కతే వచ్చి ప్రభువా. ఎలా గుర్తించిందంట ఆమె? యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా గుర్తించిందంట ఆమె? ఒక అన్యురాలైన స్త్రీ, ప్రభుని నమ్మలా ఆమె. కానాను వారు యేసుక్రీస్తుని విశ్వసించరు. కానాను వారు యేసుక్రీస్తుని విశ్వసించని వారు ఆ స్త్రీ వచ్చి ఏమంటుందంట? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసును. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఆమె ప్రాధాయపడుతుంది. ఆమె ఏమవుతుంది? ప్రాధాయపడుతుంది. ప్రభువా, అదిగో నా కుమార్తె దయ్యం పట్టుకొని బాధపడుచున్నది అని ప్రాధాయపడుతుంది, కేకలు వేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేయలేదంట? ఆమెకు ఒక్క మాట అయినను బదులు సమాధానం ఇవ్వలేదంట. ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఏమంటే నేనున్నానండి, అర్థమవుతుందా? నేనున్నాను, లేదంటే మన మధ్యలో శేఖర్ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా మన వాడి దగ్గరికి వచ్చి తన అవసర నిమిత్తం కేకలు వేస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర బైక్ ఉంది, చాలా ఎమర్జెన్సీ, ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ బ్రదర్, కొంచెం బైక్ చాలా ఎమర్జెన్సీ, ఇమ్మీడియట్గా వెళ్ళాలి, లేదంటే అక్కడ ప్రాణం పోతుంది బ్రదర్ అని ఒక వ్యక్తి ప్రాధాయపడుతున్నాడు వచ్చి. ఇప్పుడు వ్యక్తి ఇస్తే బైక్ ఇస్తానని చెప్పాలి, లేదంటే ఇవ్వనని చెప్పాలి. ఏమీ అనకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి చెప్పండి? మనం ఏమని అర్థం చేసుకోవాలి చెప్పండి? వీడు అసలు శాడిస్టోడా, మంచోడా, చెడ్డోడా? ఇస్తే ఇస్తానని చెప్పాలి, లేదంటే ఇవ్వనని చెప్పాలి. అంతే కదా? అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని అర్థం చేసుకోవాలి ఆమె? అవునే కదా? నేను అడిగింది రీజనబుల్ క్వశ్చనే కదా. ఇప్పుడు నీ దగ్గర బైక్ ఉంది, నాకు ఎమర్జెన్సీ, ఒక ప్రాణం పోతుంది, ఇమ్మీడియట్గా బైక్ ఈ బ్రో అని చెప్పేసి నేను అడిగాను, అవైలబుల్గా ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఇస్తే ఇస్తానని చెప్పాలి, లేదంటే ఏమనని చెప్పాలి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటున్నావు అంటే నేను నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నువ్వైతే ఏ విధంగా అర్థం చేసుకుంటావు చెప్పు? సైకో అని అర్థం చేసుకుంటాడు, అవునా? ఓకే, నువ్వు నెక్స్ట్, నువ్వు శ్రీకాంత్, నువ్వేం అర్థం చేసుకుంటావు చెప్పు? నువ్వేమని అర్థం చేసుకుంటావు? ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం పోతుంది, అవునా? ఒక ప్రాణం పోతుంది, ప్రాణం పోయే పరిస్థితుల్లో వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ప్రాధాయపడుతున్నాడు. ఇప్పుడు నీ నోటి నుండి ఒక మాట కూడా రావట్లేదు అని అంటే ఇప్పుడు నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావు ఆ వ్యక్తిని? త్వరగా చెప్పు, రికార్డ్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు దేవుని సన్నిధిలో మనుష్యులుగా ఏమంటున్నాడు తెలుసా? మనుషులు ఎలా అర్థం చేసుకుంటారంట? వెంటనే అపార్థం చేసుకుంటారంట, అవునా కదా? అవునా? వెంటనే అపార్థం చేసుకుంటారు. కానీ ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు మనమైతే అపార్థం చేసుకుంటాం కదా, ఆమె ఏ విధంగా ఆమె మాట్లాడుతుందో ఒకసారి మనం చూడగలిగితే, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా ఆమె ఏం చేస్తుందంట? వాళ్ళు వెనకే వచ్చేస్తుందంట. అర్థమవుతుందా? కేకలు వేసుకుంటూ ఆయన వెనకే వచ్చేస్తుందంట. శిష్యులందరూ ఏమంటున్నారంట? అయ్యా, ఆమె మన ఎంబడే వస్తుంది, మనకు అవమానం అయ్యా, అలాగే మన ఎంబడి ఎవరిని కూడా మనం రప్పించుకోకూడదయ్యా, ఆమెకి ఏదైతే అవసరమో అది ఇచ్చి పంపే. ఏమంటున్నారు? ఆమెకి ఏదైతే అవసరమో అది ఇచ్చి పంపేయి అని ప్రాధాయపడుతున్నారు ఎవరు? శిష్యులు కూడా. అర్థమవుతుందా? అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. ఆయన ఎవరి యొద్దకు వచ్చాడంట? ఎవరి యొద్దకి? నేను ఇశ్రాయేలీయులైన నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాను తప్ప మరి ఎవరి యొద్దకి నేను పంపబడలేదు. అంటే ఆయన ఎవరి కొరకు వచ్చాను అని చెప్తున్నాడు. ఆయన పర్యాయ భాషలో నేను ఇశ్రాయేలీయుల కోసం వచ్చాను, యూదుల కోసం వచ్చాను, నేను అన్యుల కోసం రాలా.
నేను అన్యుల కోసం రాలా అంటున్నాడు. అర్థమవుతుందా? నేను అన్యుల కోసం రాలా అని అంటే ఆమె ఏమనాలి చెప్పండి? నువ్వు నిజంగా దేవుడివేనా? నువ్వు దేవుడు అయితే అందరి కోసం రావాలా? దేవుడు అయితే అందరి కష్టాలు తీర్చాలా? దేవుడు అయితే అందరినీ కూడా నువ్వేం చేయాలి? కాపాడాలి. అవునా కదా? కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కడు ఇదే అంటాడంట. నువ్వైనా నేనైనా అందరూ ఇదే అంటాం. అవునా? కానీ మేమేమో తెలుసా? ఇది జ్ఞానం. అందుకే ఆమె గణపరచబడింది. ఆమె ఏమన్నదో చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, అబ్బా ఆమె ఏం చేసిందంట? ఆయన ఈ మాట అన్నా సరే, ఇదిగో నేను మీ వద్దకు రాలేదు, నా ఎంబడ రాకు, గట్అవుట్ అన్నా సరే ఆమె ఏం చేసిందంట? మనమైతే ఏం చేస్తాం? పొరా నీ వెనకాల మేము రావాలా? ఇంత ప్రాధాయపడి నీ వెనక మేము వస్తూ ఉంటే అక్కడ బ్రతిమలాడాను, పోయింది. పోనీ దారెట్టుకో నా సిగ్గు విడిచి నీ వెనకాల వస్తాను ఆడతానైనప్పటికీ కూడా. అవునా? కనికరం లేక, జాలి లేక మళ్ళీ స్పీచ్లు ఇస్తావా అంటాం మనమా? ఖచ్చితంగా అంటాం. అవునా? కానీ ఆమె వచ్చి చూడండి ఏం చేస్తుంది. చూడండి ఆమె ఏం చేస్తుందంట? ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, అబ్బా ఏమండి ఇప్పుడు ఏమైనా మేలు చేశాడా? ఏమైనా మేలు చేశాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెకు? మళ్ళీని ఏ మేలు చేయలా. ఏ మేలు చేయకపోయినా ఏడు క్రీస్తులో ఆ శక్తి ఉందని గ్రహించింది ఆమె. దేవుడు ఏదో మేలు చేస్తే దేవుడి దగ్గరికి వెళ్తామని కాదు. దేవుడు మేలు చేయగలిగిన సమర్థుడు అని నమ్మి నువ్వు రావాలి. మేలు చేస్తే నమ్ముకుంటానంటే, మేలు చెప్పొద్దు నమ్ముకోనంటే నీ భక్తి వేషధారణ భక్తి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడో నీకు ఎత్తినే వాడికి నువ్వు ఎత్తావు, ఇవ్వకపోతే ఇవ్వు. అంటే నీలో ఏమి లేదు? నిష్కల్మషమైన ప్రేమ లేదు, కల్మషంతో కూడుకున్న ప్రేమ ఉంది. ఆ ప్రేమ నిజమైన ప్రేమ అవదు. అవును కదండి? ఇక్కడ ఈమె తనకు ఏ మేలు చేయకపోయినా ఆమె వచ్చి ఏం చేస్తుందంట? ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చెయ్యమని అడుగును. అబ్బా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎంత ఓపిక! ఈ ఓపిక ఉందా ఈరోజు మన సమాజానికి? ఈ ఓపిక ఉందా ఈరోజు క్రైస్తవ స్త్రీలకి? ఈ ఓపిక ఉందా ఈరోజు సమాజంలో ఉన్నవాడికి? ఆయన ఆమెను పట్టించుకోకపోయినా, ఆయన ఆమెను వదిలి వచ్చేసినా ఆయన ఎంబడి నడుచుకుంటూ వచ్చి ఆయనకు మ్రొక్కి, అయ్యా నాకు సహాయం చేయి అని ప్రాధేయపడుతుందంటే ఏమి ఓపిక అండి ఆ స్త్రీది. మళ్ళీ క్రైస్తవురాలు కాదు ఆమె, అన్యురాలు. ఏమండి? ఈరోజు క్రైస్తవురాలు స్త్రీలకే లేదు ఆ గుణం. అన్యురాలనే స్త్రీకి ఎంత ఏమిటి తగ్గింపు కూడా అండి ఆమెకు ఈరోజు ఉందా? అందుకే దేవుడు ఈ నలుగురు స్త్రీల గురించి ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. అంటున్నాడు చూడండి. ఆమె ఏమంటుంది? ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగును. అందుకాయన పిల్లల రొట్టు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, అమ్మ బాబోయ్ మళ్ళీ ఏమంటున్నాడండి? ఆమె వచ్చి మ్రొక్కి రిక్వెస్ట్ చేసిన ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడు? అందుకు యేసు అందుకు ఆయన పిల్లల రొట్టు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, అంటే పిల్లల రొట్టు తీసుకొని కుక్క పిల్లలకి వేయట యుక్తం కాదు అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? వాళ్ళని ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? ఆయన్ని కుక్కలు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఏమంటున్నాడు? కుక్కలు అంటున్నాడు. ఏమండి ఆమె ఏమండి అక్కడ అడిగింది, దావీదు కుమారుడా నా కూతురు దయ్యం పెట్టుకొని ఉంది, ఆమె చెడిపోతుంది, మీరు వచ్చి ఆమెను ఏం చేయండి? స్వస్థత చెయ్యండి అని ప్రాధాయపడింది, వేడుకుంది. అది కూడా అక్కడ కూడా ఏ మాట కూడా మాట్లాడుకుని నడిచి వెళ్ళిపోవడం అంటే మళ్ళీ దారి ఎంబడి పొరుగెట్టుకుంటూ వచ్చి అయ్యా నాకు సహాయం చేయండి అని మళ్ళీ మొక్కింది. అవునా? మొక్కిన తర్వాత ఈయన ఏమంటున్నాడు? పిల్లల రొట్టు తీసుకొని కుక్క పిల్లలకి వెయ్యట యుక్తం కాదు అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు తెలుసా? మీరు కుక్కలో అంటున్నాడు. ఏమంటున్నాడు? మనల్ని అంటే ఆ మాట నువ్వు కుక్క అంటే నువ్వు ఒప్పుకుంటావా? చెయ్యిలు ఇరిగిపోతాయి అక్కడ. అవునా? నువ్వు కుక్క అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఆ కెమెరా ఇరిగిపోద్ది అక్కడ. అవునా? ఏంటి ఒక్క విషయం ఆలోచించండి.
అంటే మనుష్యులుగా ఒక సహనం, ఒక గుణపాఠం నేర్పించిందండి స్త్రీ. అద్భుతం కదా. ఆమె కుక్కన్నా సరే సహించుకుంది. అవును కదండి. ఈరోజు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి తెలుసా. భార్య భర్తలు కానివచ్చు, అన్న తమ్ముళ్ళు కానీ, వీళ్ళందరికీ ఇంట్లో ఏంటి పెద్దోడు వాడు పెత్తానం చలాయించి వాడు కష్టపడుతున్నాడు, ఒక మాట అన్నాడంటే ఆ మాటకు లోపడిన తత్వం ఉంది ఈరోజు. అవునా. ఏమండి ఇంటి విషయమే అనేక శ్రమలు పడుతున్నాడు, తల్లి ఒక మాట అంటుంది అని ఏంటి లొంగని పిల్లలు ఉన్నారు తెలుసా ఈరోజు. ఉన్నారులేరా, ఉన్నారు. నీ కొరకు ఎండలోకి వెళ్ళి మరిగిపోతున్న ఆ తల్లి ఒక మాట అంటే మాటకు లోపడిన పిల్లలు ఉన్నారు. బుద్ధి రావాలి అలాంటి వాళ్ళకి. అవును కదా. నీ కొరకు పిక్కల ఫ్యాక్టరీ అంటే, నీ కొరకు జీడి పిక్కల ఫ్యాక్టరీ అంటే, నీ కొరకు రైలు ఫ్యాక్టరీ అంటే రక్తం మరిగించుకొని కళ్ళకు నిద్ర లేకుండా ఏమండి గొడ్డి పని చేసి ఆ డబ్బులు నీకు తెచ్చిచ్చి బట్టలు, ఫీజులు, మళ్ళీ జోకాలు అన్నీ. అవునా. అన్ని సపారాలకి వారు కష్టం వాడుకుంటూ వాళ్ళ రక్తాన్ని తాగేస్తూ మళ్ళీ వాళ్ళు ఒక మాట అంటే నన్ను అంటావా అంత మాట అంటారంట. బుద్ధి రావాలండి ఇలాంటి వాళ్ళకి. అవునా. అవును కదా. కానీ ఇక్కడ ఏ సహాయం చేయలేము. ఇంకా ఏ సహాయం చేయకపోయినా, పట్టించుకుపోయినా, మొక్కినా లాస్ట్కి ఏ మాట తీసిపెట్టి తెలుసా, కుక్కలు మీరు అన్నాడు. కుక్కలన్నా సరే ఆమె ఏం చేసింది తెలుసా. ఆమె ఏమంటుంది చూడండి. మనమైతే గొడవ పెట్టేసుకొని నువ్వు మనిషివరా, నువ్వు ఇంత ప్రాధాయపడతా ఉంటే ఒక ఆడపిల్ల వచ్చి ఇంత ఏంటి అవును అంటావా లేదా. ఇంత ప్రాధాయపడతా ఉంటే ఒక ఆడపిల్ల వచ్చి ఇంత సహాయం చేయమని మొక్కుతూ ఉంటే దగ్గర వచ్చి ఆమెను మళ్ళీ ఓదార్చిపోగా పోగా, ఆమెకు సాయం చేయగా పోగా మళ్ళీ కుక్కలు అంటావు నువ్వు అంటావనమా. అంటామండి. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆమె ఏమంటుంది చూడండి. ఆమె నిజమే ప్రభువా, అమ్మ బాబా ఏం సహనం అండి. ఆమె ఏమంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద పడి రొట్టు ముక్కలను తినును కదా అని చెప్పును. అమ్మ బాబా ఏ సమాధానం అండి. పెదాయిపోయాడండి యేసుక్రీస్తు. తిరిగి సమాధానం చెప్పడానికి యేసుక్రీస్తు ఆమె జ్ఞానానికి, ఆమె సహనానికి, ఆమె ఓర్పుకి దాసోహం అయిపోయాడు యేసుక్రీస్తు. ఉందా సహనం ఈరోజు మన దగ్గర? అంత జ్ఞానంగా సమాధానం చెప్పే జ్ఞానవంతులు ఉన్నారు ఈరోజు. స్త్రీలు కానివచ్చు, పురుషులు కానివచ్చు. ఏమన్నా తెలుసా ఆమె, నువ్వన్నట్టుగా నేను కుక్కనే, నువ్వన్నట్టుగా మేము కుక్కలమే. కుక్క పిల్లలకు కూడా తినే అర్హత ఉందో తెలుసా నీకు? యజమానుడైన నువ్వు రొట్టెలు తింటే ఆ రొట్టు ముక్కలు బల్ల కింద పడిపోతే ఆ కుక్కలు తింటాయి తెలుసా అని అడిగింది. ఎంత జ్ఞానం అండి ఆ స్త్రీకు. అవును కదా. మీరు యజమానులే, మీరు రాజులే, కానీ ఆ రాజులు తింటున్నప్పుడు ఆ రొట్టు ముక్కలు కిందన పడిపోతే ఆ ఇంట్లో ఉన్న కుక్కలు తింటాయి, ఆ కుక్కనే నేను అని అడిగింది. ఇదండి దేవునితో పోరాడి దీవుల్ని గెలుచుకోవడం అంటే ఇది. దేవుని మీద అలిగిపోతారు. దేవుడు మాకు ఏ సహాయం చేయలేదండి, దేవుడు మాకు ఏది చేయలేదండి అలిగిపో. పరీక్షిస్తాడు దేవుడు. అది పరీక్ష. ఇక్కడ పరీక్షించాడు ఆమెని. ఎంతవరకు ఓపికతో ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. శక్తి సామర్థ్యం ప్రభువులో ఉన్నదని గ్రహించింది ఆమె. నువ్వు నిజంగా యేసు క్రీస్తు ప్రభువులో శక్తి సామర్థ్యం ఉన్నదని గ్రహించిన దాని అయితే ఇదిగో ఈ సొరోఫనీక అనేటువంటి స్త్రీల ఓపిక కలిగి ఉండు. అదే ఆమె దీవుని గెలుచుకుందండి. ఆమె కూతురు బాగుపడింది. ఎలా బాగుపడింది? ఏదో ఒక్క మాటలోనే మనకు అడిగిన వెంటనే ఇచ్చేత దేవుడి విలువ తెలియదు ఈరోజు సమాజానికి. రావాలి, మోకరించాలి, ఏడవాలి, నీ కన్నీళ్ళు దేవుడి సన్నిధిలో పెట్టుకోవాలి. అప్పుడు ఇస్తాడు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి. రాగాన్ని ఇచ్చేస్తే ఎమ్మెల్యే విలువ నీకేముంటుంది? రాగాన్ని చేస్తే ప్రెసిడెంట్ విలువ నీకేముంటుంది? రాగాన్ని చేస్తే సచివాలయం విలువ నీకెక్కడ ఉంటుంది? ఉండదు. తిరగాలి నువ్వు. అప్పుడు దాని విలువ నీకు తెలుస్తుంది. దాన్ని భద్రంగా కాపాడుకోవాలని విలువ నీకు అర్థమవుతుంది. అవునా? ఇన్ని తెలుసు మనకి. లోకంలోకి వెళ్తే ఏది కొడతారు అవ్వదురా బాబు అనే విషయం మనకు తెలుసు. దేవుని దగ్గరికి వస్తే వెంటనే అయిపోవాలా, వెంటనే చేసేస్తాడా? మరి దేవుడు నీ కింద పనివాడు, మరి నువ్వు చెప్పినా చేసేయాలి. ఏమండి, దేవుడు నీ కింద పనివాడు. దేవా ఇచ్చే ఈరోజు 10,000, రేపు పొద్దున్న నీ అకౌంట్లో పడిపోవాలి. దేవా మా అబ్బాయికి బాగాలేదు, ఇచ్చే ఆడికి ఆరోగ్యం, మళ్ళీ సైకిల్ వేసుకొని ఊరు మాట తిరుగుతాడు దేవా. ఏంటి పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించాడు ఈమెని. ఎంతవరకు ఓపికతో సహనంతో వస్తాదని వెనక రానే పరీక్షించాడు.
పరీక్షించిన తర్వాత ఆమె నోటి ఎంబ నుండి ఎలాంటి సమాధానం వస్తుందో తెలుసుకొని అప్పుడు దేవుడు దీవునిచ్చాడు. తెలుసా? వెంటనే దీవుళ్ళు కుమ్మరించాడని దేవుడు పరీక్షిస్తాడు. నీది ఒరిజినల్ బంగారం డూప్లికేట్ బంగారం తెలియాలంటే కంసాలుడి దగ్గర పెట్టుకెళ్ళు. వాడు అగ్నిలో వేసి దాన్ని చూస్తాడు, ఒరిజినలా డూప్లికేటా. అవును కదా? ప్రతి దానికి పరీక్ష ఉంటుంది. పరీక్ష ఉన్నప్పుడే అది నాణ్యమైనదా అనాణ్యమైనదా. అవునా? ఒరిజినలా డూప్లికేటా. నీది ఒరిజినల్ వ్యక్తి డూప్లికేట్ వ్యక్తి దేవుడు తెలియాలంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఆమెకి ఎలాంటి ఓర్పు ఉందో చూడు. ఆమె అంటుంది 27వ వచనం, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినను కదా అని చెప్పను. నిజమే, మేము కుక్కలమే. అయితే కుక్కలు కూడా రైట్ ఉంది. ఏంటా రైట్? తమ యజమానుడు బల్ల మీద రొట్టు ముక్కలు తింటే కిందన పడిపోయే ముక్కలు తినే రైటు ఉందే. అడిగింది ప్రభుని. ప్రభు పిదా అయిపోయాడు. వండర్ఫుల్ నీ జ్ఞానం. చూడండి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. అబ్బా ఏమన్నాడు? నీ విశ్వాసం గొప్పదే. క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీల దగ్గర కూడా ఆ విశ్వాసం నేను చూడలా. ఒక అన్యురాలివైన నీవు నన్ను గుర్తించావు, అన్యురాలివైన నువ్వు నా శక్తిని గుర్తించావు, అన్యురాలివైన నువ్వు నా జ్ఞానాన్ని గుర్తించావు. నేను ఎందుకు నిన్ను అలా పరీక్షిస్తున్నాను గుర్తించావు, నేను ఎందుకు నిన్ను అలా ఇబ్బంది పెడుతున్నాను గుర్తించావు. యాట్స్ ఆఫ్ అన్నాడు. ఈరోజు లేదండి ఆ జ్ఞానం క్రైస్తవ సంఘాలకి. ఈరోజు లేదు ఆ జ్ఞానం క్రైస్తవ స్త్రీలకు. త్వరగా కోపం, త్వరగా ఆవేశం, త్వరగా ఏదో ఒక మాట అనియాలి, త్వరగా ఏదో ఒకటి అనియాలి. అవునా? చూడండి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పును. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందును. వండర్ఫుల్. స్వస్థత అండి వెంటనే వచ్చేద్దా ఏంటి? ఫస్ట్లో అంది ఏమంది? 21వ వచనం ఏమంది? నా కూతుర్ని బాగు చేయి అంది. అప్పుడే బాగు చేశాడు అనుకోండి. ఆమెకి ఆ సహనం కానివచ్చు, ఆ ఓర్పు కానివచ్చు, ఆ సుగుణమైనటువంటి గుణాలు కానివచ్చు ఆమెలకు వస్తాయా? ప్రభువును గుర్తించగలుగుతుందా? గుర్తించలేదు. ఇప్పుడు దేవుడిచ్చాడు అతి కష్టతీరమైనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చాడు తన కూతురికి. ఇప్పుడు తన కూతురిని ఏ విధంగా పంచుతుంది తెలుసా? ఆమె దేవునికి మహిమార్థమై పంచుతుంది ఆ స్త్రీ. క్రీస్తుకు ఎదురైన ఈ స్త్రీ జీవితం మారిపోయిందండి. అన్నిరాలనుకున్నారు, అప్పుడు వారికి ఆమె ఏం తెలియదు అనుకున్నారు. కానీ దేవుడు ఆ స్త్రీ గురించి గొప్పగా రాయించాడు. ఇప్పుడు చెప్పండి, ఈ స్త్రీ పట్ల ఉన్నటువంటి సుగుణాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఈ స్త్రీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది? అలాంటి లక్షణాలు కలిగవలసిన అవసరం మనకు ఉంది. మనకేముండాలి? ఈ స్త్రీ విషయంలో ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, సాత్వికంతో సమాధానం చెప్పే గుణం ఉండాలి. అది ఆ తత్వంతో తెలుసుకుంది క్రీస్తు మనిషిని. తన కూతురు స్వస్థపరచబడింది. ఇది ఈ స్త్రీ గురించి. అయితే ఇంకో స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఈ స్త్రీ విషయంలో మనం నేర్చుకున్న విషయాలు అవైతే మరొక స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం రెండవ స్త్రీ గురించి చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండును. ఎన్ని సంవత్సరాల నుండి అంట? 12 సంవత్సరముల నుండి. 12 సంవత్సరముల నుండి ఏ రోగం అంట ఈ స్త్రీకి? రక్తస్రావణ అంటే అర్థం ఏంటో తెలుసా? 12 సంవత్సరాల నుండి బాడీలో నుండి రక్తం అనేది తరచుగా పోయే రోగం. ఏ రోగం? తరచుగా పోయే రోగం. అంటే ఆ బ్లడ్ అనేది కట్టుబడట్లా, అంటే ఆగట్లా, తరచుగా పోతుంది.
అర్థమవుతుందా? ఈ రోగం అంటే ఒక స్త్రీకి ఉందంట. ఈ రోగం ఉన్నటువంటి స్త్రీల్ని ఎలా చూస్తారంట? అంటరాని వరకు చూస్తారు. ఎవరితో చెప్పుకోలేరు స్త్రీలు ఈ రోగం ఉంటాయి. అర్థమవుతుందా? ఎవరితో చెప్పుకోలేరు తన బాధని. అలాగే ఈ స్త్రీ కూడా తన రోగం ఎవరితో చెప్పుకోలేకపోతుంది. తనకున్నటువంటి రోగం ఎవరితో చెప్పుకోలేక తనలో తాను ఏమైపోతుంది? కుమిలిపోతుంది. అర్థమవుతుందా? స్త్రీలకు రక్తస్రావం కలిగినటువంటి కొన్ని పరిణామాలు ఇవన్నీ ఉంటాయి. ఎవరితో చెప్పరు. అర్థమవుతుందా? వారిని అర్థం చేసుకోవడమే. అలాగా ఈ స్త్రీకంట రక్తస్రావం అనేటువంటి రోగం ఉందంట. ఈ రోగం ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఏంటి, ఒక్క సంవత్సరం మన రోగంతో ఉండి హాస్పిటల్లో ఉంటే మన ఆస్తులు కాదు కదా, బంగ్లాలు కూడా అమ్మేసుకోవాలి. అర్థమవుతుందా? మన ఆస్తులు మొత్తం అమ్మేసుకోవాలి. 6 నెలలు ఉంటేనే మనం ఏమైపోతాం? ఇల్లు తాకడ పెట్టేస్తాం. అవునా? 6 నెలలు ఉంటేనే. కానీ ఈమెకు 12 సంవత్సరాలు ఈ రోగంలో ఆమె ఎలాంటి బాధలు పడిందో ఒకసారి మనం చూద్దామండి. చూడండి, 12 ఏళ్ళ ఉండి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండును. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అని రాయబడింది. ఆమె అనేక వైద్యుల చేత, చెప్పండి, ఏం పడదంట? తిప్పలు. అర్థమవుతుందా? ఆమె అనేక వైద్యుల చేత ఏం పడిందంట? చెప్పండి నాతో పాటు. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఏమాత్రం ప్రయోజనము లేక మరింత సంకటం పడిను. అంటే అర్థమేంటో తెలుసా? ఆమెకు వచ్చిన రోగమును బట్టి ఆమె అనేక వైద్యులను సంప్రదించిందంట. అనేక వైద్యులను సంప్రదించడం అంటే తెలుసా మీకు? ఇప్పుడు ఉదాహరణకి పాండ్రంగ హాస్పిటల్ నీకు ఉన్న రోగం తగ్గిపోద్దని ఎవరైనా చెప్పాడు అనుకోండి, ఏమవుతావు? ఇమీడియట్గా పాండ్రంగ హాస్పిటల్కి పోతావు. తగ్గలేదు. ఎవరో వచ్చి చెప్పారు, ఏమని? వైజాగ్ కేజీ హాస్పిటల్ తగ్గిపోద్దండి అని చెప్పారు. మళ్ళీ ఏం చేస్తావు? వైజాగ్ కేజీ హాస్పిటల్కి వెళ్తావు. అవునా? లేదండి అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో తగ్గిపోతుందండి అని చెప్పారు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ అపోలో హాస్పిటల్కి వెళ్ళాడు. ఇలా అనేక వైద్యుల్ని సంప్రదించిందంట ఆమె. వెళ్ళావు, ఆ హాస్పిటల్లో తగ్గుతుందంటే ఆ హాస్పిటల్కి వెళ్ళావు, ఈ హాస్పిటల్లో తగ్గుతుందంటే ఈ హాస్పిటల్కి వెళ్ళావు, హాస్పిటల్ అన్నీ తిరిగావు, నీ రోగానికి మాత్రం నయము కాలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? నీకు ఎంత బాధగా ఉంటుంది? ఉండదా? చాలా బాధగా ఉంటుంది. అన్ని హాస్పిటల్ తిరిగాను, అందరూ చెప్పారు, అన్ని హాస్పిటల్ తిరిగాను, ఎన్ని హాస్పిటల్ తిరిగినా నా రోగం నయము అవట్లా. అపోలో హాస్పిటల్ అంటే ఎకరం అమ్మేశాను, కేజీ హాస్పిటల్ అంటే ఎకరం అమ్మేశాను, ఇంకో హాస్పిటల్ అంటే చెన్నై హాస్పిటల్ అంటే ఇంకో ఎకరం అమ్మేశాను, హాస్టల్లో అమ్మేశాను, కానీ ఈడుకున్న రోగం నయము కావట్లా. ఏం చేయాలి చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఆమెకున్న రోగం గురించి చెప్తున్నారు చూడండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉంటున్న ఒక స్త్రీ, ఈ స్త్రీ గురించి చెప్తున్నారు సమాజానికి. ఆ స్త్రీ అంట అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అంటే అర్థమైనట్టు తెలుసు మీకు? అమ్మ అమెరికాలో డాక్టర్ ఉన్నాడమ్మా, ఆ డాక్టర్ వస్తే చేస్తే తగ్గిపోతామ్మా, అయితే రప్పించండి అయ్యా అంటుంది ఆమె. అర్థమవుతుందా? మనం కూడా అంతే కదండి. ఏమిటి ఈ రోగానికి అండి స్పెషలిస్టులు ఉన్నారండి, ఎక్కడండి? అమెరికాలో ఉన్నారండి. ఆయన ఫ్లైట్ మీద రావడానికి మళ్ళీ వెళ్ళడానికి ఆయన ఫీజు 5 లక్షలు అవుతుందండి. ఎన్ని లక్షలు అయిపోయినా పర్లేదు అయ్యా, మా ఊరికి ఏం తగ్గాలి? రోగం తగ్గాలి. అర్థమవుతుందా? ఇచ్చుకుంటారా? ఇచ్చుకుంటాం. ఎన్ని లక్షలైనా ఇచ్చుకుంటాం. అర్థమవుతుందా? అలాగా ఆమె ఉన్న కాలంలో అనేక వైద్యుల్ని సంప్రదించిందంట. వైద్యుల్ని సంప్రదించిన తర్వాత ఏం జరిగిందంట చూడండి. తనకు కలిగినదంతా వ్యాయామం చేసుకొని అంటే తనకున్న ఆస్తిపాస్తులన్నిటిని ఏం చేసిందంట? ఆమె ఏం చేసిందంట? అమ్మేసింది. అర్థమవుతుందా? తనకున్న రోగాన్ని నయం చేసుకోవడం కోసం, తనకున్న బలహీనత తన శరీరం నుండి పోవడం కోసం, తనకున్న బలహీనత నుండి తను బయటపడటం కోసం తనకు ఉన్నది మొత్తం ఏం చేసిందంట? అమ్మేసిందండి. తెలుసా? చాలామందికి రోగాలు వచ్చి చాలా అమ్మేస్తారు. తెలుసా మీకు? రోగం నయం చేసుకోవాలి. అలాగే ఈమె ఏం చేసిందంట? అమ్మేసిందంట. అమ్మేసిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. అమ్మేసిన తర్వాత ఏం జరిగిందంట? అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలపడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనము లేక
మరింత సంకటపడినో ఎంత మాత్రం ప్రయోజనం లేదంట. ప్రయోజనం అంటే ఉపయోగం. వచ్చిన రోగం 50% అయినా ఉపయోగం లేదంట. వచ్చిన రోగం 70% అన్న ఉపయోగం లేదంట. వచ్చిన రోగం 20% అని, అట్లీస్ట్ 20% అయిన ఉపయోగం లేదంటండి. ఆమెకు మరింత బాధ పెరిగిపోయింది. డబ్బులు ఖర్చు అయిపోయి అనేక ప్రాంతాలు తిరిగాను. ఆయా హాస్పిటల్ అంటే ఆయా హాస్పిటల్కి వెళ్ళాను, ఈ హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్కి వెళ్ళాను, అన్ని హాస్పిటల్కి వెళ్ళాను. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా నా రోగం నయం కాలేదు. మరింత దుఃఖం వచ్చేసిందంట ఆమెకు. ఏమైందంటే అక్కడ చూడు ఏమని రాయబడిందో చూడగలిగితే చూడండి. ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దానికి వ్యాయామం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిను ఎంత మాత్రం ప్రయోజనం లేదండి. తిప్పలంటే తెలుసా మీకు? తిప్పలు అనే పదాన్ని దేనికి ఉపయోగిస్తారంటే, వారు తిరిగి 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 విసుగెత్తిపోయిన తర్వాత ఏడ్రై తిప్పలు అంటారు. అర్థమవుతుందా? అంత ఇసుకెత్తిపోయిందంటండి ఆమె. అప్పుడు తనకి ఎవరు చెప్పారో తెలియదు, తనకి ఎలా తెలుసో తెలియదు. అప్పుడు ఏమిన్నదో ఒకసారి చూడండి. మరింత సంకటపడను. ఆ సమయంలో ఇంకా ఏ ప్రయోజనం లేదు, ఇంకా ఏమీ చెయ్యలేను అనేటువంటి ఆ చివరి గడియల్లో, అనేటువంటి ఆ చివరి పరిస్థితుల్లో ఏమంటే ఆమెకు యేసు పరిచయం అయ్యాడంటండి. ఏ విధంగా పరిచయం అయ్యాడో చూడండి. ఆమె యేసుని గూర్చి విని, అమ్మ బాబు ఎవరో చెప్పుంటారండి ఆమెకు, అవునా? అప్పటి వరకు యేసుని గురించి ఎవరు చెప్పలేదు ఆమెకు, ఎవరో చెప్పుంటారు ఆమెకు, అవునా? ఆమె యేసుని గురించి విన్నదండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారు అనేటువంటి నజరేతుడు నడిచినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, ఆయన దేవుని చేత పంపబడిన వాడు, ఆయన మహా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత నొందగలవు అని ఎవరో చెబితే విన్నదండి ఆమె. ఏమండి ఒక విషయం చెప్పమంటారా? ఈమె అప్పటికే అన్నీ చూసేసింది, అవునా? అన్ని దిక్కలకి వెళ్ళింది, అన్ని తిప్పల పడింది, అప్పటికే అన్నీ చూసేసింది. అర్థమవుతుందా? చూసేసింది. మనుషులకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇంకా ఎక్కడికి వెళ్తావు, పోతాను ఉంటాను, కానీ నేను ఎక్కడ రాను పడే అంటారంట. విసుగెత్తిపోయినోడు ఖచ్చితంగా మాట అంటాడు, అవునా? ఇంక ఎక్కడికి రానరా, డబ్బులన్నీ అయిపోయి, అన్నీ ఖర్చు అయిపోయి, అన్ని ప్రాంతాలు తిరిగేశాను, ఇప్పుడు కొత్తగా ఎవరో నజరేయుడు అంటున్నావు, యేసు అంటున్నావు, ఆయన దగ్గరికి వస్తే ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే ఏదో స్వస్థత అవుతుంది అంటున్నావు, ఇదంతా అన్నా సరే నేను విన్నాం, రాను అంటారు, అవునా? కానీ ఈమె ఏం చేసింది చూడండి. ఈమె ఏం చేసిందంట, ఆమె యేసుని కూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని ఆమె ఏమనుకుందంట, ఆయన వస్త్రం ముట్టుకోవడం చాలు నేను బాగుపడిపోతాను అనుకున్నాను. మరి అంతకుముందు వైద్యులు సంప్రదించింది ఆ నమ్మకం లేదా? లేదు. అంటే యేసు గురించి వినగానే ఎందుకు అంత నమ్మకం వచ్చిందండి? ఆలోచించండి. యేసును గూర్చి వినగానే ఎందుకు ఆమెకు అంత నమ్మకం వచ్చిందంటే, యేసు అధికారంతో కూడిన బాగు చేసేవాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన చేసేవన్నీ కూడా అద్భుతమైన కార్యములు. విన్నదండి. ఇది ఫేక్ కాదు, ఇవి ఫేక్ మెరాకిల్స్ కాదు అనుకుందామే. అప్పటికి యేసుని గురించి వినపడుతుంది, నజరేతులో వినపడుతుంది, నజరేతులో ఆయన చేసిన గొప్ప కార్యాలు అన్నీ కూడా వినపడుతున్నాయి. వినబడినప్పుడు ఆమె తెలుసుకున్నప్పుడు ఇంకా బేస్ అయిపోయిందండి. నన్ను స్వస్థపరిచేవాడు ఈ ప్రపంచంలో ఉంటే అది యేసు తప్ప ప్రపంచంలో ఎవడు స్వస్థపరచలేడు అని నమ్మింది ఆమె. నమ్మగలుగుతున్నాం ఈరోజు అలాంటి కాన్ఫిడెంట్గా? అంత ఇదిగా యేసుని నమ్మగలుగుతున్నాం ఈరోజు మనం? దేవుడు ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను స్వస్థపరుస్తారు అని ప్రార్థన చేసినా, అని వారిని కాన్ఫిడెంట్లీగా చెప్పినా నమ్మకం ఉండదు మనకి. అర్థమవుతుందా? ఆమె నమ్మకం ఎంత గొప్పదో తెలుసా? అంత నమ్మకం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. అంత నమ్మకం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఈరోజు అంత నమ్మకం ఎవరికి ఉందండి? దేవుని మందిరానికి రారా అంటే రారు, దేవుని సన్నిధిలో గడపంటరా అంటే గడపరు. ఎక్కడ? లోకంలో తిరిగినంతకాలం తిరిగేస్తారు. ఏదో ఒకటి వచ్చేస్తే అప్పుడు దేవుడా నువ్వు లేకపోతే మేము లేవు దేవుడా అప్పుడు అంటారు. అర్థమవుతుందా? ఎప్పుడు? ఆ స్టేజ్కి వెళ్ళకముందే ఈ స్టేజ్లో మనం విని నేర్చుకుంటే అప్పుడు అనేకులకి మనమే మార్గదర్శనం అవుతాం. అవును కదా? ఆ స్టేజ్కి వెళ్ళకముందు ఈ స్టేజ్లో ఇటయ్యా నువ్వు వినియోగించుకుంటే నువ్వు అనేకులకు మార్గదర్శకుడిగా అవుతావు, నువ్వు అనేకులు నడిపించేవాడిగా ఒక మంచి స్పిరిచువల్ లీడర్ అవుతావు. నాకు కూడా చాలా బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా, బొచ్చుడు.
అర్థమవుతుందా? ఈ బొచ్చుగాలతో నేను ఎప్పుడు కూడా స్నేహాలు చేయలే. ఎందుకని? స్నేహం చేస్తే వాళ్ళతో కూడా ఇప్పుడు కూడా రోడ్ల మీద రా బావ బాగున్నావా అని చేయలేసి తిరగాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. అర్థమవుతుందా? అదే ఉంది అక్కడ, అంతకుమించి ఏమీ లేదండి. అర్థమవుతుందా? లోకాన్ని చూసి వచ్చిన వారం, లోకంలో ఏది లేదు చెబుతుంది ఈమె కాన్ఫిడెంట్. చూడండి, ఆమె యేసుని గురించి విని ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకొని చూడండి ఏం చేస్తుందంట, జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. జన సమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ఏం చేసిందంటే ఈమె ముట్టిందంటండి. అప్పటి వరకు వేల రూపాయలు ఖర్చు పెట్టింది, లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది, అనేక ప్రాంతాలు తిరిగింది. ఎక్కడ కలగని కాన్ఫిడెంట్ యేసును గురించి విన్ని వెంటనే కలిగిందండి. ఎంత గొప్ప ధన్యత, అవును కదా? ఎంత గొప్ప ఆధిక్యత. ఆమె ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మాటలు ఎన్నో వింటున్నామండి ఇప్పుడు మనం, అవునా? మనలో మార్పు లేదు. ఆమె ఒక్కసారి విన్నదంట, కనెక్ట్ అయిపోయింది. ఇక నన్ను మార్చగలిగిన వాడు ఎవరు? యేసే. నన్ను స్వస్థపరచగలిగిన వాడు ఎవడు? యేసే. ఈ ప్రపంచంలో యేసు తప్ప మరొక మానవుడు ఎవరు కూడా నన్ను స్వస్థపరచలేడని నమ్మేసిందండి. మరి ఈరోజు ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, కానీ మనలో మార్పు లేదు. మనలో బలమైన స్థిరమైన నిర్ణయం లేదు. ఆమె చూడండి, ఆమె ఏం చేస్తుందంట, వెంటనే ఆమె రక్తధార కట్టును గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనును. వెంటనే వస్త్రము చెంగి ముట్టిన వెంటనే ఆమె శరీరంలోని రక్తధారణ కట్టవేయబడిందంట. ఆ బాధ నివారణమైనదని గ్రహించుకుందంట. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరని అడగను. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు జన సమూహం వైపు తిరిగాడంట. నా వస్త్రములు ఎవరో ముట్టారు అని అడిగాడంట. ఎవరిని? శిష్యుల్ని. అర్థమవుతుందా? ఎందుకంటే శిష్యులే ఉంటారు కదండి. అర్థమవుతుందా? ఈ శిష్యులు అడిగినప్పుడు శిష్యులు అంటున్నారంట, ఏమంటున్నారు? 31 వచ్చింది. ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నీకు తెలీదా? జన సమూహం నీ మీద పడిపోతున్నారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు ఏమైపోతున్నారు? గుంపులుగా వచ్చేస్తున్నారు నేను చూద్దామని. మనం ఎంత కంట్రోల్ చేసినా కంట్రోలు అవ్వట్లేదు. మీకు ఓ విషయం చెప్పనా? ఓ విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు సెలబ్రిటీ ఎవరైనా ఇక్కడ వచ్చారనుకోండి, సెలబ్రిటీ అని తెలుసు కదా, అల్లు అర్జున్ వచ్చేసాడు అనుకోండి ఇక్కడికి, ఏమవుతారండి? ఊర్లో అక్కడ ఉన్నాడు, అవునా? మొత్తం అంతా అక్కడికి పోయి అన్నా నీ ఫ్యాన్ అన్నా, అన్నా పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నా, అవును కదా? ఈ చెత్త మాటలని మాట్లాడడానికి, ఆయన సెకండ్లు ఇచ్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి పడిపోతూ ఉంటారు. అప్పుడు ఆయన బాడీ గార్డ్స్ని పిలిచి, అరే అబ్బాయి నా మీద ఎవరో పడ్డారు అంటే వాళ్ళు ఏమంటారండి? నీకేమైనా బుర్ర ఉందా? అంతా నీ మీద కదా పడుతున్నారు, మళ్ళీ ఎవరో పడ్డారని అడిగితే మళ్ళీ చిత్రంగా, అవును కదా? అంటారు. ఇక్కడ శిష్యులు కూడా అదే అంటున్నారు. శిష్యులు ఏమంటున్నారు చూడగలితే, ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుచుంట చూచుచున్నావే, జన సమూహం అంతా నీ మీద పడిపోతున్నా నువ్వు చూస్తున్నావే, మళ్ళీ ఎవరో ముట్టుకున్నారు, ఎవరో నా సంగం ముట్టుకున్నారు అంటావేంటి అని అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు నన్ను ముట్టింది ఎవడని అడుగుచున్నావే అని, ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచును. ఆ కార్యం ఏ కార్యం? ఆయన వస్త్రం సంగం ముట్టుకొని ఆయన దేహంలోని ప్రభావం వెళ్ళింది చూసారా? ఆ ప్రభావం ఎవరిలోనికి వెళ్ళిపోయిందో అని ఆమెను అందరి ముందుకు తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఆయనలో ఒక ప్రభావం వెళ్ళింది, స్వస్థపరిచే గుణం ఒకటి వెళ్ళిపోయింది. ఆ గుణం ఎవరిలోకి వెళ్ళిపోయిందో ఆ మనిషి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడంట? ఆ కార్యం చేసిన ఆమెను కనుగొని వల్లని ఆయన చుట్టూ చూశాడు. ఆ కార్యం ఎవరు చేశారో చూడాలి అనుకున్నాడు. అప్పుడు 13 వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పును. ఇది దేనికి భావమో దేనికి సంకేతమో తెలిసేది? ఆమెకు జరిగిన మేలు ప్రజలందరి ముందు చెప్పింది.
అర్థమవుతుందా? ఆయనకి జరిగిన సంగతి, ఆమెకు జరిగిన సంగతి, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పును. అందరు సమక్షంలో అందరూ ఉంటుండగా ఇదిగో దేవుడు నాకు జరిగించిన కార్యం చెప్పింది. ఈరోజు చెప్తున్నారా ఏమండి? దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినారు. నా బలమేనండి, నా తెలివితేటలేనండి, నా జ్ఞానమేనండి. నీ జ్ఞానమే, నీ తెలివితేటలే, నీ కష్టమే. దేవుడు చిటికెత్త మొత్తం అంతా ఎగిరిపోద్ది. అవునా? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రతి విషయముల యందు దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఆయన ఇస్తేనే మనకు వచ్చింది తప్ప మనంతటా మనకి ఏది రాలేదండి. ఎవరి సొత్తు అండి సృష్టి అంతా? నీ సొత్తా, నా సొత్తా? దేవాది దేవుని సొత్తు. ఆమె మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పును. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచును, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాడు. నీ శరీరంలో ఉన్నటువంటి ఆ బాధ ఈ రోజుతో నివారణ అయిపోద్ది. ఆ బాధ ఉండదు. ఆ బాధ నీ బాడీలో ఇంకా ఉండదు. ఎందుకు తెలుసా? నీ విశ్వాసం. నీకు పోయే రైట్ ఉంది. నీకు అందరి సమక్షంలో వచ్చి చెప్పకుండా పోయే రైట్ నీకు ఉంది. కానీ నువ్వు వచ్చి చెప్పు. అవును కదా? ఆ గుంపులో గోవింద ఎవడో, అవును కదండి? ఎవడో ఏం తెలుసు? ఏమండి? నీకు పోయే రైట్ ఉంది. కానీ రైట్ ఉన్నా నువ్వు యూజ్ చేసుకోలేదు. అది అవునా? రైట్ ఉన్నా నువ్వు యూజ్ చేసుకోకుండా దేవుని కార్యాన్ని నువ్వేం చేసావు? చెప్పావు. అవును కదా? ఏమి ఈరోజు దేవుని కార్యాలు చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? దేవుని కార్యాలు చెప్పడానికి రావాలి. ఆమె భయపడింది, వణుకొచ్చింది. సాక్ష్యం చెప్పండి. చెప్తాను. ఏండి? ఎప్పుడు చెప్తావు? దేవుడు నిజంగా మన జీవితంలో జరిగించిన కార్యాలు ఏమైనా ఉంటే అవి దేవుని సన్నిధిలో బహిరంగంగా నువ్వు చెప్పాలి. దేవుడు చేసిన కార్యాలే, అంతే తప్ప పొల్లా మట్టలు తెమ్మందండి, అట్ల కోసం వెళ్తానండి, రోడ్లోని వెంటనే బైక్ వచ్చేసిందండి, దేవుడు తెప్పించాడండి, అది కాదు చెప్పడం. అర్థమన్నా కార్యం అంటేనే ఏంటి ఇలాంటి చెప్తారండి. నేను నక్కపల్లి వెళ్ళానండి. నక్కపల్లి వెళ్ళినప్పుడు అండి ఆ నక్కపల్లి సెక్రటరీ ఆఫీస్ వెళ్ళినట్టునే యాన వెళ్ళిపోయిందండి ముందాల నుంచి. నువ్వు గుడ్డోడివి, హైవే క్రాస్ చేసేటప్పుడు చూడాలి ఖచ్చితంగా. అవునా? అవి కాదు సాక్ష్యాలంటే. దేవుడు నిజంగా మన జీవితంలో చేసేవి, జరిగేవి ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం. ఏమండి? ఈమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె ఎంత ధనం ఖర్చు పెట్టిందో, ఏమండి, ఆమె జీవితంలో ఏ కార్యం కూడా జరగలేదంట. అంటే మనకు అర్థమవలసిన విషయం ఏంటో తెలుసా? మొదట మన జీవితంలో ఏం జరిగినా దేవుడికి సంప్రదించాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. మొదట మన జీవితంలో ఏం జరిగినా అది దేవునికి సంప్రదించాలి, దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పిన తర్వాత దేవుని యొక్క ఆలోచనలతో మనం ముందుకి వెళ్ళాలి. ఆమె జీవితంలో ఆమె డేర్ చేసిన విషయాలు ఏంటి అని అంటే, ఆమె జీవితంలో ఆమె నేను తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే రెండు. ఒకటి, తనకున్న బాధ విషయమే దేవుని ఎదుటికి వచ్చి దేవుడు చెయ్యగలడు అనే నమ్మకం ఆమెకు కలిగింది. అవునా కదా? అప్పుడు వారికి ఎన్నో బాధలు పడింది, కానీ ఎక్కడ కూడా ప్రయోజనం లేదు. కానీ దేవుడు చేయగలడు అనే నమ్మకం ఆమెలో పుట్టిన తర్వాత ఆమె విశ్వాసం ఆయనని స్వస్థపరిచింది. ఇది బలమైన నమ్మకం అండి. అందుకే ఇందాక నేను పాట పాడిన ఏంటి? ప్రేమించడం అధికముగా, అవునా, ఆరాధించను ఆసక్తి. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించాలి. సగం మనసుతో ఆరాధించకూడదు. అర్థమవుతుందా? ఈ మనసు నిండా ఎవరు ఉండాలి అంటే దేవుడు ఉండాలి. దేవుని గూర్చిన ఆలోచనలు ఉండాలి, దేవుని గూర్చిన తలంపులు ఉండాలి. దేవుని గూర్చినటువంటి సంకల్పంతో నువ్వు ఆరాధిస్తే దేవుడు నీకు నిజంగా కార్యం చేస్తాడు. ఈ మనసులో దేవుని పూర్ణంగా పెట్టుకోరండి. ఈ మనసులో సండే అయిపోయిన తర్వాత ఏం చేద్దాం, వెళ్ళిపోదాం వేరే దగ్గరికి, అది ఉంది ఇది ఉంది అంటే ఒకే మనసులో ఎన్ని ఉన్నాయి? నీకు రెండు ఉన్నాయి. ఈ మనిషిని దేవుడికి నువ్వు పరిపూర్ణంగా ఎప్పుడైతే సమర్పించుకోవో అప్పుడే ఆపేనా నీకు ఆపేస్తాడు. అవునా? అందుకే పూర్ణ మనసుతో నువ్వేం చేయి? ఆరాధించు అన్నాడు. పూర్ణ బలంతో నువ్వేం చేయి? ఆరాధించు అన్నాడు. ఈమె పూర్ణ మనసుతో దేవుని అంగీకరించింది, పూర్ణ మనసుతోనే ఈమె ఆరాధించింది. అప్పటికి ఎన్నో ఆటంకాలు వచ్చి ఉంటాయండి ఆమెకు. అవును కదా? ఎవరు చెప్పాలి? కేజీ హాస్పిటల్కి వెళ్ళు, అపోలో హాస్పిటల్కి వెళ్ళు, పాలిటెక్ హాస్పిటల్కి, నా హాస్పిటల్కి వెళ్ళు, ఎక్కడ దగ్గర ఎవడో వచ్చి నేను స్వస్థపరిచేస్తాడా అంటే మనకి ఏమవుతుంది అండి అప్పుడు? నిజమే, ఇది కూడా డాక్టర్లకి అసాధ్యమైంది, ఎవడన్నా నేను స్వస్థపరిచేస్తాడా?
అంటారంటరా అంటారంటరా. ఆమెకు కూడా పరిస్థితులు వచ్చాయి ఆ రోజు. ఆమెకు కూడా అలాంటి బలహీనమైనటువంటి బలహీనలు ఆమెను బలహీనపరచడం చూసినా నో 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 ఆయన గురించి నేను విన్నాను, ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఆయన నమ్మి వచ్చింది జన సమూహంలోకి ఆమె. అది ఆ తెగింపు ఉండాలి. నిజంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు అనుకున్నప్పుడు ఏడు అక్కడ 10 మంది ఉన్నాడండి, నేను చర్చికి రాలండి, ఇక్కడ 20 మంది ఉన్నాడండి, నేను చర్చికి రాను, ఇది కాదు. నువ్వు ప్రజల కోసం వస్తున్నావా? నీ దేవుని కోసం వస్తున్నావు, నీ కోసం వస్తున్నావు. అవును కదా, అవును కదండి. నీ అవసరం తీరే ఒక ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ, నీకు అవసరం తీరే ఒక మీటింగ్ జరుగుతుంది అక్కడ. అక్కడ మనుషులు ఉన్నారంటే అంటవేటి, అక్కడ సిగ్గేస్తుందంటే అంటవేటి, సిగ్గేస్తుందంటే అన్నాం మనం అక్కడ. కారణం ఏంటి? అక్కడ సిగ్గేస్తుందంటే పని అవ్వదు. అక్కడ వెళ్ళాలి. అయ్యో ఇదిగో అయ్యా మా డాక్యుమెంట్స్ మీరు సైన్ చేయండి. మీరు సైన్ చేస్తే మాకు ఆ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు? రిలీవ్ చేస్తారు అంట. మనం వెళ్ళి అంటే మనకున్న మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.